ఇది ఇందాకనే మంత్రి గారు చెప్పినట్టు ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇప్పుడు రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ ఇది. దీని మీద ముందుగా ప్రభుత్వం ఏకపక్షంగా కాకుండా అందరి అభిప్రాయాలు తీసుకోవాలనేటువంటి నిర్ణయం చేయటం, దీన్ని మేము స్వాగతిస్తూ ప్రభుత్వాన్ని అభినందిస్తా ఉన్నాం. కాకపోతే ఇందులో ప్రభుత్వం ఈ సమస్యని వివాదాస్పదం చేయకుండా దీన్ని ఎంత త్వరితగతిన పరిష్కారం చేస్తే అంత మంచిదని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని సూచిస్తా ఉన్నా. ముఖ్యంగా ఒక విషయంలో గత ప్రభుత్వం రైతు భరోసానే లేకపోతే రైతు బంధు అని చెప్పారు. అదే సర్వరోగ నివారణి, దాంతో మొత్తం రైతులంతా రాజులైపోతున్నామని ప్రచారం చేశారు. దానివల్లనే ఇవాళ పెద్ద నష్టం వచ్చింది. ఎందుకంటే గతంలో అమలయ్యేటువంటి అన్ని పథకాలు ఇందాక చాలా మంది రైతు మిత్రులు చెప్పారు. విత్తనాలకు ఇచ్చేటువంటి సబ్సిడీని ఎత్తేశారు, ఇన్పుట్ సబ్సిడీని ఎత్తేశారు, యంత్ర పరికరాలు ఇచ్చేటువంటి సబ్సిడీ ఎత్తేశారు, డ్రిప్ ఇరిగేషన్కి ఇచ్చేటువంటి సబ్సిడీలు ఎత్తేశారు. అన్ని రకాలు, చివరికి పంటల బీమా పథకం కూడా రాష్ట్రంలో అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. లేదా రైతులకి గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు 0% ఇంట్రెస్ట్కి వడ్డీలు ఇచ్చేది, రుణాలు ఇచ్చేది. ఇది కూడా తీసేశారు. 3% సెంట్రల్ గవర్నమెంట్, 4% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది పూర్తిగా తీసేశారు. దీనివల్ల అందరూ కూడా ఏదో రైతు బంధుతోటి అంతా అయిపోద్ది అనేటువంటి ప్రభుత్వం ఇప్పుడు కూడా దాన్ని అదే పరిష్కారం అని చూడకుండా మిగిలినటువంటి పథకాలు, ముఖ్యంగా క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా ఇప్పటికే వ్యవసాయ మంత్రి గారు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, దాని మీద స్టడీ చేస్తుండ్రు. త్వరితగతిన పంటల బీమా పథకాన్ని అమలు చేసే దానికోసం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాం. ఇంకోటి ముఖ్యంగా ఎన్ని ఎకరాలు రైతులకు ఇవ్వాలి, ఇది ఎవరికి వాళ్ళు గ్రామాల్లో కూడా ఇప్పటికీ మేము కూడా మా రైతు సంఘం తరఫున అనేక గ్రామాల్లో సమావేశాలు పెట్టి రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం. రకరకాల ఇది వస్తుంది. కొంతమంది చిన్నకారు సన్నకారు, ఇవాళ సన్నకారు రైతు అసలు ఎన్ని ఎకరాలు అయితే చిన్న సన్నకారు రైతు అనేది కూడా, ఎంత వ్యవసాయం ఎక్కువ చేస్తే అంత నష్టం వస్తుంది రైతుకి, ఎన్ని ఎకరాలు ఎక్కువ చేస్తే అంత. ముఖ్యంగా ఒకటి అందరికీ ప్రభుత్వ ఆలోచన, కానీ గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం పడావు భూములు దాదాపు రాష్ట్రంలో 1,53,00,000 ఎకరాలకి రైతు బంధిస్తే అందులో 25,00,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ భూములు లేదా కాలేజీలు పెట్టుకుని ఎకరాలు ఉంటే అవి కూడా పట్టా భూములుగా ధరణిలో పాస్బుక్లో ఉంటే వాళ్ళందరికీ ఇచ్చారు. ఇప్పుడు అది ఆ రాళ్లకి రప్పలకి రియల్ ఎస్టేట్ భూములు, ఆ 25,00,000 ఎకరాలు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. దాన్ని తీసేస్తే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి కూడా అదనపు భారం పడకుండా ఉండేటువంటి అవకాశం. దాన్ని తీసేసి దానికోసం రైతులందరికీ కూడా ఏకాభిప్రాయం ఉంటుంది. అందుకని దాన్ని త్వరితగతిన దాన్ని తీసేయచ్చు. ప్రభుత్వం దగ్గర లెక్కలు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇవాళ మిగిలినటువంటి సాగు చేసేటువంటి భూములన్నిటికీ కూడా ఇచ్చేదానికోసం అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎన్ని ఎకరాలు అనేదానికి డెఫినేషన్ కూడా ఇప్పుడు మన ఇండియాలో 5 రకాలుగా భూమిని వర్గీకరణ చేశారు. 1 హెక్టారు లోపు ఉన్నటువంటి వాళ్ళని, అంటే 2 ఎకరాలన్నరకి లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ మార్జినల్ ఫార్మర్స్ అని, 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు చిన్నకారు రైతులని, 10 ఎకరాల వరకు సెమీ మీడియం అని, 25 ఎకరాల వరకు మీడియం అని, 25 ఎకరాలు పైన ఉన్నటువంటి వాళ్ళని బిగ్ ఫార్మర్స్ అని ఒక వర్గీకరణ ఆర్బీఐ నామ్స్లో కూడా ఉన్నది. అందుకని దీని మీద ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చి ఎక్కువ మంది చిన్న సన్నకారు రైతులకి న్యాయం జరగాలి, అందులో ఎవరికి ఇది లేదు. చిన్న సన్నకారు రైతు కంటే మిగిలినటువంటి సాగు చేసేటువంటి భూములకి ఆ పడావు భూములు తీసేసి మిగిలిన వాటన్నిటికీ ఇచ్చేదానికోసం ప్రభుత్వం ఆలోచన చేస్తే, ప్రభుత్వానికి కూడా మీరు ఇచ్చినటువంటి హామీకి రైతులకు ఇప్పటికే ఒక నమ్మకం దానివల్ల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా ఆలోచించమని చెప్తున్నాం. ఇంకొకటి, ఏ విధంగా పడావు భూములకి వాటన్నిటికీ ఎట్లా ఇచ్చారో ధరణిలో ఎక్కేదానికి, ధరణిలో ఎక్కనటువంటి భూములు ఉన్నాయి. నిజంగా సాగు చేసుకున్న 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ధరణిలో ఎక్కలే గత ప్రభుత్వంలో. అందుకని రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు. ఆ ధరణిలో ఎక్కనటువంటి భూములకి ఇప్పటికీ చాలా ఆ రైతు బంధు అందక నష్టపోయారు. అందుకని ఇప్పుడు రైతు భరోసాకు ముందు ఆ ధరణిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కించి త్వరితగతిన వాళ్ళకు కూడా రేపు వచ్చేటువంటి ఆ పథకాన్ని వర్తింపజేసే దానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా ఇంకొక ప్రధానమైనటువంటి ఇది కౌలు రైతులకు సంబంధించి ఇప్పుడు మంత్రి గారు బట్టి గారు కూడా చెప్పారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 30% మంది కౌలు రైతులు ఉన్నారు. 40 ఓకే, ఇంకో లెక్క 40%, అంటే దాదాపు 25 నుంచి 30 లక్షల మంది రైతులు ఉంటారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ.
గతంలో కూడా రైతుల ఆత్మహత్యల్లో కూడా ఎక్కువ మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో చూసాం. మన ఖమ్మం జిల్లాలో కూడా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా అలాంటి ఘటనలు చాలా వచ్చినాయి. అందుకని ఇవాళ కౌలు రైతులకి ఇవాళ లేకపోతే పట్టా భూములు రైతులకు తీసేసి కౌలు రైతులకి ఇవ్వాలంటే ఇది సమస్య. రాసియమంటే ఇది ప్రాక్టికల్గా వచ్చేటువంటి సమస్య. ఏ రైతు కూడా మీకు రైతు బంధు కోసం నేను రాసిస్తున్నటువంటి ఇదైతే రాదు, ఇవ్వరు. అందుకని దానికి పరిష్కార మార్గంగా ఒకటి ఉన్నటువంటి ఇప్పుడు పడావు భూములకు ఇచ్చేటువంటి ఏదైతే ఉందో దాన్ని మిగిలినటువంటి దాన్ని కొంత కౌలు రైతులకు సాయం చేసే దానికోసం అవకాశం ఉంటుంది. దాంతోపాటు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కౌలుదారులను గుర్తించి 2011 చట్టం కూడా తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం కౌలుదారులను గుర్తించేటువంటి ఒక ప్రాసెస్ కూడా ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకి రుణాలు ఏదైనా వీలైతే వడ్డీ లేనటువంటి రుణాలు ఇచ్చేదానికోసం ఇందాక వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టు ఇప్పటికీ ఒక పంటకే బోనస్ ప్రకటించింది ప్రభుత్వం, వరి సన్న వడ్లకు సంబంధించి. మిగిలినటువంటి పంటలకు కూడా కొంత బోనస్ ఇస్తే ఆ బోనస్ని కౌలు రైతులకు ఇస్తే వాళ్ళకు కొంత న్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఆ వైపుగా ఈ రైతు భరోసా సంబంధించి కూడా కౌలు రైతులకి ఇచ్చేదానికోసం, ఎందుకంటే ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది గతంలో వరంగల్ డిక్లరేషన్లో కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పారు. కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేసేదానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ, అందుకని ఇప్పటికే ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోటి, ఎందుకంటే ప్రజల ధనం దుర్వినియోగం కాకుండా సక్రమంగా రైతాంగానికి అందించేటువంటి దానికోసం ఇటువంటి ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఇద్దామని చెప్తారు. కాకపోతే ఇప్పటికే వ్యవసాయ సీజన్, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి దీన్ని త్వరితగతిన అసెంబ్లీ సమావేశంలో దాన్ని ఇంకా లోతుగా చర్చించి అన్ని జిల్లాల అభిప్రాయం అన్ని వర్గాలు తీసుకొని దీన్ని సాగు చేసేటువంటి భూములందరికీ, సాగుదారులందరికీ కూడా తీర్చేదానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మరొకసారి అభినందిస్తూ